డేస్ నుంచి చూస్తున్నాము గ్యాస్ సంబంధించిన విషయం. ఏ హోటల్లో చూసినా, ఏ టీ హోటల్లో చూసినా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని రోజులు ఉండొచ్చు మీకు? ఉంటుంది ఎక్కంటే ఒకటి చెప్తున్నానా, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, మన దేశంలో రేట్లు పెరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, కిరోసిన్ కానీ ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ముస్లిం కంట్రీకి వెళ్ళి వస్తుంది. అర్థమైందా? ఆ కంట్రీలలో మొత్తం బాంబులు వేస్తారు, అమెరికా, ఇజ్రాయెల్ మొత్తం కలిపి. వాళ్ళకి బాంబులు వేస్తే వాళ్ళు ఉట్క వస్తారు అని మనం అనుకుంటాం. కానీ కాకపోతే మనకు గ్యాస్ బంద్ చేసారు లపోటుగాళ్ళు. ఒకటి ఏమిటంటే మనకు గ్యాస్ అనేది ప్రతి ఒక్కరు నింపి పెట్టుకోండి. ముందే చెప్తున్నా నేను. ఎందుకు చెప్తున్నా అంటే గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇగో ఇళ్ళల్లో ఇప్పుడు ఇంతకు ముందు కట్టెల పొయ్యిలు ఉంటే మా పిల్లలు ఇయ్యమని అన్నారు. ఇప్పుడు ఎట్లున్నాయంటే సంసారము కట్టెల పొయ్యిలు ఎవరు ఇట్లా ఉన్నాయో, కట్టెలు ఉన్నాయో వాళ్ళకి నా పిల్లలు ఇస్తానే వరకు వచ్చింది అంటే సంసారం ఒకటి ఆలోచన చేయండి. అరే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఎక్కడికి వచ్చింది అంటే లాస్ట్కి వచ్చి పొయ్యి కాడ ఊకొని మంట పెట్టే కాడికి వచ్చింది. అర్థమైందా? గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ అనేది ఏదైనా సరే అక్కడ నుంచి ఆర్డర్స్ అనేవి ఆడికెళ్ళి వస్తాయా, ఆడికెళ్ళి గ్యాస్ వస్తేనే మన కాడ పొయ్యి మండుతుంది. లేదంటే ఇక కట్టెల పొయ్యి పెట్టుకొని గెలుక్కోవాలి అంతే. అగ్గిపెట్టే దిక్కయింది, ఒక కట్టెల పొయ్యి దిక్కయింది. సిటీలలో కూడా ఇక లాస్ట్ అన్న ఒకటి ఏంటంటే ఓల్డ్ వార్ అనేది జరగక ముందే అందరూ ప్రతి ప్రధాని అనేది ఒక ముస్లిం కంట్రీకి సంబంధించిన ఒక ప్రధాని చనిపోయిందంటే వాడు బాగా చచ్చిండు అని అనుకోక ముందే మనం ఒకటి ఆలోచన, ప్రతి ఒక్క దేశం నుంచి అందరూ ఒకటి ఆలోచన చేయాలి. ఏంటంటే ఎవరైనా సరే ఒక దేశ ప్రధాని చనిపోయిందంటే ఆలోచన చేసి ఆ యుద్ధాన్ని ఆపాలా, యుద్ధం గురించి అన్న డిస్కషన్ చేయాలి. అది చేయకుండా కంటిన్యూ చేస్తే గ్యాస్లు అవుతాయి, అన్ని అవుతాయి, లాస్ట్కి వచ్చేసి ప్రతి దేశాల మీద ఇదే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు బయట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ 4000, 5000, 6000 అట్లా అమ్ముతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఉగాది వస్తుంది, మన వాళ్ళకి ముస్లిం దీంట్లో కూడా రంజాన్ పండుగ వస్తుంది. మరి వస్తే కట్టెలు కొట్టుకోవచ్చు కానీ ఆ ఊర్లలో చేనులకి అది అంటూ ఉండేది కదా, మంచిగా కట్టెలు మస్తు అది ఉంటాయి. ఆ కట్టెలు చేనులకు పోయి కట్టెలు తెచ్చుకుని రాదా చేత కాదా? నీకు అంతగానం ఉన్నప్పుడు పోయి చేనుల కాడికి పోయి కట్టెలు తెచ్చుకొని మంచిగా వంటలు చేసుకొని వండుకొని తినుర్రి. రెస్టారెంట్ తాళం వేస్తారు, తాళం వేస్తారు. మరి వేయకుండా మరి గ్యాస్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక కంట్రీలో యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రకటించాలి. ఏంటి, ఒక దేశ ప్రధాని వచ్చినప్పుడు వాడు ఏ మతస్థుడైనా వాడు ఎవడైనా సరే మనం ఏంటంటే ఒక దేశ ప్రధాని చచ్చిపోయినప్పుడు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం ఇది. ఇది రేపు మన దేశానికి రావచ్చు, వేరే దేశానికి రావచ్చు, అవతల దేశానికి రావచ్చు. ఏ దేశం ఇప్పుడు కిమ్ ఉన్నాడు కదా, కిమ్ దేశానికి కూడా రాలే, వాడు స్పందించిండు అంటే ఎందుకు స్పందించాడు, రేపు నామిని కూడా రావచ్చు అని. వాటితో పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి, ఆయన వాడు ఎందుకు స్పందించాడు? ఇక అదే చెప్తున్నా కదా. ఒకటి ఏంటంటే ఏదైనా సరే ప్రజలు కోరుకున్నది తీర్చడమే ఏదైనా ప్రజాప్రభుత్వం అని నేనంట. అది ఎవరికెరక